జరిగినటువంటి ఈ సుదర్శన లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో ఇంతకు ముందు నభూతో అన్నట్లుగా ఇంతకు ముందు స్వామివారి ఇక్కడ ఆవిర్భవించి 4వ పుష్కరం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు మునుపెన్నడూ జరిగిన విధంగా నవాంధిక దీక్షలో సంపూర్ణ శ్రీరామాయణ మహాక్రతుకర్మకి ఈ పూట అంకురారోపణం జరుగుతుంది యాగశాలలో. మనం ఇందాక సాయంత్రం 6 గంటల నుంచి జరిగినటువంటి సన్నివేశాన్నంతా కూడా ఒకసారి సంభావించుకుంటే మనకి యుద్ధాన్ని ముగించుకొని ఆ సాకేతపురికి అయోధ్యకి తిరిగి వచ్చినటువంటి రామచంద్ర స్వామి వారిగా మన రామచంద్ర స్వామి వారు, లక్ష్మణ స్వామి, సీతాదేవి వారు పుష్పక విమానంలో సాకేతపురికి వచ్చినట్లుగా అట్లాగే సమస్త భారత సైన్యం అంతా కూడా అనంత గరుడ విశ్వక్సేన హనుమత్ రూపంలో సమస్త భారత సైన్యం అంతా కూడా స్వామివారిని సేవిస్తూ అయోధ్యపురికి వచ్చి ఇక్కడ ఉండి 9 రోజుల పాటు రామచంద్ర స్వామి వారు, సీతారామ వారు కూడా దీక్షని వహించి మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేసుకోబోతున్నట్టుగా మనకి ఇప్పుడు జరిగిన సన్నివేశం అంతా కూడా అట్లాగా ఉంది. స్వామి ప్రదక్షిణంగా ఈ దివ్య సాకేత అమర సాకేత కూడా ఆలయంలోకి విచ్చేయడం, ఇక్కడ రాగానే పట్టాభిషేక దీక్షని స్వామివారు స్వీకరించడం, దానికి పట్టాభిషేక దీక్షలో భాగంగా 9 రోజుల పాటు వివిధ మంత్రాలతో ఆ పట్టాభిషేక కుంభస్థాపన అంతా కూడా ఆ యాగశాలలో జరుగుతుంది. వివిధ సముద్ర జలాలు, నదీ జలాలు ఇవన్నీ కూడా ఉచ్చారి స్వామివారి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి అవన్నీ కూడా అక్కడ కుంభాల్లో ఉంచడం జరుగుతుంది. స్వామివారి యొక్క పట్టాభిషేకానికి స్వర్ణ కిరీటం కూడా సిద్ధమైంది. ఇవన్నీ చూస్తే ఆనాడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఇప్పుడు మనమందరం కూడా వరుసగా సేవిస్తూ ఉన్నాం. అటువంటి శ్రీరామాయణ మహాకృతు మహోత్సవంలో ఈ పూట గుర్తుగా విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవాదన కార్యక్రమం జరిగింది. విశ్వక్సేన వారంటే స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. శ్రీవైకుంఠంలో ఆయనే సర్వవిధ కైంకర్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అక్కడ వేచేసి ఉన్నారు. అనంత గరుడ విశ్వక్సేనులు చెప్పి నిత్య సూర్యులు అంటారు. వీళ్ళే స్వామివారికి సర్వవిధ కైంకర్యాలు చేసేటువంటి ఆ సామర్థ్యం కలిగిన నిత్య సూర్యుడు. మిగతా ఎవరికి కూడా ఆ సామర్థ్యం లేదు. అందుకనే మనకి రామచంద్ర స్వామి వారి పక్కన చేసినటువంటి లక్ష్మణ స్వామి వారు కూడా అనంతాయమాన్ యొక్క అంశం. స్వామి చెప్తారు శ్రీమద్ రామాయణంలో, అహం సర్వం కరిష్యామి, స్వామికి ఏది కావాలన్నా నేనే చేస్తాను, ఇది చేయగలను ఇది చేయలేదని కాదు, ఏదంటే నేను చేయగలను అని చెప్పి స్వామి వారు చెప్తారు. కాబట్టి ఏం కైంకర్యం చేయాలన్నా వాళ్ళు ముక్కులు మాత్రమే చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు కూడా కంకణం పెట్టుకున్నారు, నేనే ఈ కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి. సాక్షాత్తు అనంతుల వారు, విశ్వక్సేనుల వారు, గరుత్మంతుల వారు, అట్లాగే సుదర్శన ఆయువారు, తర్వాత ఆంజనేయ స్వామి వారు, వాళ్ళందరూ కూడా కంకణం పెట్టుకున్న తర్వాత ఎంతో వైభవంగా నిర్విఘ్నంగా ఈ కార్యం అంతా కూడా పూర్తవుతుంది. ఆ వాళ్ళందరే ముందు ఉండి మమ్మల్ని అందరినీ కూడా ఋత్విక్ పరివారాన్ని వాళ్ళ యొక్క పరివార వర్గంగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా భగవత్ కైంకర్యాన్ని కూడా వారే నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగా మనమందరం కూడా భావించాలి. విశ్వక్సేనుల వారు కేవలం స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షులు మాత్రమే కాదు, వారు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులు. గురు పరంపరలో వారు పైనుంచి 3వ వారు. శ్రీధరాయ నమః, శ్రీజయ నమః, శ్రీమతే విశ్వక్సేనాయ నమః, శ్రీమతే శఠగోపాయ నమః. ఇట్లాగా ఆ గురు పరంపరలో వారు కూడా ఆచార్యులుగా వేంచేసి ఉన్నారు. శ్రీపాంతరాత్మ ఆగమ గురు పరంపరలో వారు కూడా ఆచార్యులు. వారు విశ్వక్సేన సంహిత అనేటటువంటి శ్రీపాంతరాత్మ ఆగమ గ్రంథాన్ని వారు కృప చేశారు. భగవద్ ఆరాధన విధులన్నీ కూడా తెలివేటటువంటి ఉద్గ్రంథాన్ని వారు కృప చేశారు. అటువంటి ఆచార్యులని ముందుగా ఇక్కడ ఆరాధించుకుని అస్మద్గురుభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః అని వారిని ప్రార్థించి వారి యొక్క ఆ మంగళాశాసనాన్ని మనమందరం కూడా అక్షతల రూపంలో స్వీకరించాం. తర్వాత శ్రీరామాయణ మహాకృతం కోసం అని చెప్పి ఎన్నో సంభారాలన్నీ కూడా ఇక్కడ సమకూర్చుకోవడం జరిగింది. ఆ
పవిత్రమైనటువంటి మంత్రజలాన్ని ఆ ద్రవ్యముల పైన ప్రోక్షించినట్లయితే ఆ ద్రవ్యాలన్నీ కూడా చక్కగా స్వామివారి యొక్క కైంకర్యంలో వినియోగించడానికి వారికి యోగ్యత కలుగుతుంది. అటువంటి పుణ్యాహమనాన్ని కూడా మనం పూర్తి చేసుకున్నాం. తర్వాత ఋత్విక్పరణం అనేటటువంటి కార్యక్రమం జరిగింది. ఈ క్రతువులో ఎవరెవరు ఏ బాధ్యతలని నిర్వర్తించాలి, ఎవరెవరు ఏ సమయాల్లో స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేయాలి అనేటటువంటి విధానాన్నంతా కూడా ముందుగా ఆచార్యులని పూర్తిగా యాగాన్నంతా కూడా సమర్థవంతంగా నిర్వహించడానికి ఆచార్యులను నియమించడం జరిగింది. తర్వాత బ్రహ్మగారిని నిర్వహించడం జరిగింది. వారు బ్రహ్మగారి యాగశాలలో వేచేసి ఉండి ఆ క్రతు హోమాలన్నీ కూడా అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి రామచంద్ర స్వామి వారికి సీతామ్మ వారికి కూడా జరగబోయేటువంటి మహోత్సవాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా పర్యవేక్షిస్తూ ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే మా వృత్తికులని సూచిస్తూ వారికి తగినటువంటి ప్రాయశ్చిత్తాలను కూడా జరిపిస్తూ స్వామివారు పర్యవేక్షిస్తూ ఉంటారు. దానికి బ్రహ్మగా పెద్దలు వేయించేసి ఉన్నారు. అట్లాగే ఉపద్రష్టగా మరొక మహానుభావులు వేయించేసి ఉన్నారు. అట్లాగే హోటలుగా 4 కుండాల పైన వేయించేసి ఉంటే ఆ రామాయణ శ్లోకాలకి రామచంద్ర స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని కలుపుతూ స్వాహాకారాలన్నీ కూడా సమర్పించడానికి 4 హోటలుగా భాగవతోత్తములు 4 వేయించేసి ఉన్నారు. వాళ్ళకి సహాయంగా 4 ఉప హోటలుగా 4 ప్రచారకులు వేయించేసి ఉన్నారు. అట్లాగే రామాయణం పారాయణం చేయడం వేరు, రామాయణంలో ప్రతి శ్లోకానికి స్వాహాకారం చెప్పడం వేరు. దీనికంటే అది కొద్దిగా శ్రమ సాధ్యం. అటువంటి స్వాహాకారాన్ని చెప్పడానికి 4 భాగవతోత్తములు 4 కుండాల దగ్గరికి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఋత్విక్ మరణం. ఋత్విక్ అంటే ఈ భాగవతోత్తములు బ్రాహ్మణోత్తములు అన్నమాట. వాళ్ళని ఋత్వికులు అంటారు. వైదిక కర్మలో వాళ్ళని ఋత్విక్ శబ్దంతో పిలుస్తారు. మరణం అంటే ఎన్నుకోవడం. అయ్యా తమరు ఈ పని చెయ్యాలి, మీరు ఈ పని చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి బాధ్యతని అప్పగించి వాళ్ళని ఎన్నుకోవడం అన్నమాట. అట్లాగా వాళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత రేపు ఉదయం కూడా స్వామివారి యొక్క ఈ పట్టాభిషేక మహోత్సవంలో రకరకాల గ్రంథాల యొక్క పారాయణాలు చేయడానికని రేపు కూడా కొంతమంది ఋత్వికులని ఎన్నుకోవడం జరుగుతుంది. రేపు ఉదయం క్రతువు యొక్క ప్రారంభం కొరకు అరణిమంథనం అనేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. చక్కగా 2 కొయ్యలతో ఒరిపిడిని చేసి ఆ 2 కొయ్యల ద్వారా అగ్నిని సృష్టించడం జరుగుతుంది. ఆ అగ్నిహోత్రుడినే ఆ 4 కుండాలలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అగ్ని ప్రతిష్ఠ జరిగిన తర్వాత రేపు ఉదయం నుంచి ప్రతిరోజు మనకి 23వ తారీఖు ఉదయం వరకు కూడా అదే అగ్నిహోత్రుడిలో రామాయణం యొక్క అన్ని శ్లోకములతో ఆ హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అటువంటి మహత్తర కార్యం రేపు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. అట్లాగే ప్రధాన వేదిక పైన రేపు బాలకాండ ప్రారంభం. ఇక్కడ బాలకాండ పారాయణం అవుతుంది, అక్కడ బాలకాండ సాహాకారం అవుతుంది. బాలకాండలో రామచంద్ర స్వామి వారి అవతారం ముందుగా వస్తుంది కాబట్టి మన ఆలయంలో బాలరామచంద్ర స్వామి వారు ఈ శ్రీరామాయణ మహాకథల కోసమే వారు ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. మనకి విశేషం ఏంటంటే అయోధ్యలో రామజన్మ భూమిలో బాలరామచంద్ర స్వామి వారు ఎట్లాగైతే ఏ రూపంతో అయితే వేంచేసి ఉన్నారో అదే రూపంలో అదే తిరుముఖ మండలంతో మన ఆలయంలో కూడా శరీరవేరంగా స్వామి వేంచేసి ఉన్నారు. మొన్న మాఘమాసంలోనే ఇక్కడ సుప్రతిష్ఠితులయ్యారు. బాలసీతతో కలిసి 2 దంపతులుగా వేంచేసి ఉన్నారు శరీరవేరంగా. ఆ 2 దంపతులకు కూడా రేపు ఉదయం అక్కడ అవతార ఉత్సవం జరుగుతుంది. రామచంద్ర స్వామి వారు పుట్టిన ఉత్సవం జరుగుతుంది అక్కడ. చక్కగా ఉదయాన్నే అక్కడ ప్రధాన వేదికమైన ఆ బాలరాముడు బాలసీతకు కూడా చక్కగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. నవగ్రహ స్మరణ తర్వాత అలంకారం, వాళ్ళిద్దరికి కూడా అర్చన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత మహాహవి నివేదన చేసిన తర్వాత వాళ్ళిద్దరికి కూడా చక్కగా వెండి పానుపు పైన వాళ్ళిద్దరికి కూడా పవలింపు సేవ చేసి వాళ్ళందరికీ కూడా ఏకాంత సేవ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా రేపు ఉదయం ప్రధాన వేదిక పైన జరుగుతుంది. ఇటు రామాయణ హోమ కార్యక్రమం, అటు వేదిక పైన ఈ రామచంద్ర స్వామి వారి యొక్క ఉత్సవ వైభవం. అట్లాగే రేపు శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు, శ్రీమద్ భైరవేదాంత ప్రవర్తకాచార్యులు, శ్రీ 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 అష్టాక్షరి సంపత్కుమార రామానుజీయ స్వామి వారు, అట్లాగే శ్రీ 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 అష్టాక్షరి బృందాత్మ రామానుజీయ స్వామి వారు, 2 యతీశ్వరులు రేపు ఉదయం మన సన్నిధికి ఏం చేస్తున్నారు. ఏం చేసి ఈ శ్రీరామాయణ మహాత్ముని ప్రారంభిస్తారు. వారు
కైంకర్యములంతా కూడా పూర్తయిన తర్వాత వారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుంది. దాని తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం తీర్థ ప్రసాద నియోగంతో రేపటి మధ్యాహ్నం వరకు కార్యక్రమం జరుగుతుంది. కావున మహాభక్తులందరూ అట్లాగే యజమానులందరూ కూడా సకాలంలో స్వామివారి యొక్క సన్నిధికి విచ్చేసి స్వామివారి యొక్క ఉత్సవోభవాన్ని సేవించవలసిందిగా ప్రార్థన. శ్రీమతే రామానుజాయ నమః. దాదా కీర్తన వాయించండి.